ఇండియాలో 4 కార్మిక కోడ్‌ను అమల్లోకి తీసుకురానున్నారండి. అవి వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రతా కోడ్ 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని ప్రదేశాల్లో పరిస్థితుల కోడ్ 2020. వీటి ప్రకారం కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ, ఇంకా బీమా, ఇంకా సాఫ్ట్‌వేర్ వాళ్ళకైతే 7వ తారీఖు లోపే జీతాలు పడేటట్టు చూస్తామని సెంట్రల్ గవర్నమెంట్ పేర్కొంది. ఇంకా రెండో బిట్ ఏపీలో 2026 ఏప్రిల్ 1 నుంచి అందరికీ ఆరోగ్య బీమా అమలు చేయనున్నారండి. బీపీఎల్ కుటుంబాలకైతే సంవత్సరానికి 25 లక్షలు, ఇంకా అబోవ్ పావర్టీ లైన్ కుటుంబాలకైతే 2.5 లక్షలు పర్ సంవత్సరం. మిస్ యూనివర్స్ 2025గా ఫాతిమా బాష్ గారు ఎన్నికయ్యారు. ఈమె మెక్సికోకు చెందిన వ్యక్తి. కేరళలో ప్రైమరీ అమీబిక్ మినింగో ఎన్కెఫలైటిస్ అనే వ్యాధి ప్రబలుతుందండి. ఇది నెగ్లేరియా ఫౌలేరి అనే అమీబా వల్ల వస్తుంది. దీన్నే బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని కూడా అంటారు. ఇది మన శరీరంలోకి ప్రవేశించడం వల్ల తీవ్ర తలనొప్పి, జ్వరం, వాంతులు వస్తాయి. ఇంకా 2 వారాల్లోనే ప్రాణాంతకం కూడా అవ్వచ్చు. అందుకని కేరళలో అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ముక్కులోకి నీళ్లు వెళ్లకుండా చూసుకోమని కేరళ ప్రభుత్వం సూచించింది. 52వ సీజేఐ బీఆర్ గవాయ్ గారి పదవీ కాలం ముగిసిందండి. ఇంకా 53వ సీజేఐగా సూర్యకాంత్ గారు నియమితులయ్యారు. ఈయన త్వరలోనే ఛార్జ్ తీసుకోనున్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సా యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడిగా విక్రమ్ నాథ్ గారు నియమితులయ్యారు. సీనియారిటీ పరంగా సుప్రీంకోర్టులో 2వ స్థానంలో ఉన్న వారికి నల్సా యొక్క బాధ్యతలను అప్పగిస్తారు. మొన్నటి వరకు సూర్యకాంత్ గారు ఉన్నారు. రీసెంట్ గా ఆయన సీజేఐగా నియమితులయ్యారు.